హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో నేను ట్రై చేసిన రెసిపీ అయితే స్వీట్ పొటాటో హల్వా. ప్రాసెస్ అయితే మీరు కూడా ఒకసారి చూసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. సో, నేను చిన్న పిల్లలకి హెల్త్‌కి మంచిది కదా అని చెప్పి స్వీట్ పొటాటోస్ తీసుకుంటూ ఉంటానండి. కషుకి మోస్ట్‌లీ వీక్‌లో ఏదో ఒకసారైనా ఎలాగో ఒక రకంగా అయితే చేసి పెడుతుంటాను. ఈసారి కూడా అలాగే స్టీమ్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అసలు టేస్ట్ చూస్తే మాత్రం ఎందుకులేండి, అసలు పొటాటో తింటున్నానా, స్వీట్ పొటాటో తింటున్నానా అర్థం కాలేదనమాట. అట్లా ఉన్నింది. సరే ఇంకా పైసలు పెట్టి కొనుక్కున్నాం కదా, వేస్ట్ చేయడం ఇష్టం లేకుండా అదే ఇంకా స్టీమ్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని బాగా మ్యాష్ అయితే చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా డిఫరెంట్ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దేశీ ఘీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే ఘీలోకి నేను మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో కూడా వేసుకున్నానండి. అది ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే జాగరీ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది మాత్రం పిల్లలకి ఇవ్వద్దండి. 2 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి మనం షుగరీ ఐటమ్స్కి ఎంత దూరం పెడితే అంత మంచిది వాళ్ళ హెల్త్కి. సో చూడండి, ఇక్కడ నేను అవి షుగర్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో మనకి హల్వా ఎప్పుడు ప్రిపేర్ అయిందని తెలుస్తుందంటే, మనం ఇలా కలిపినప్పుడు సైడ్స్ అంతా అంటకుండా ఉంటుందండి. అప్పుడే హల్వా అనేది కంప్లీట్ అయినట్టు. చూడండి, లాస్ట్లో నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసాను. అంతే, సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉందని నేనైతే చెప్పనండి. బట్ ఒక్కసారి తినొచ్చు, పదే పదే చేసుకునే అంత ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఒకసారి ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.